ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వీటీ, ఏమైపోయావు స్వీటీ? ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఏం పిచ్చి పని చేద్దామని లెటర్ రాసి వెళ్ళావు. నువ్వు కానీ ఏమైనా చేసుకుంటే మేం బతికుండగలవా? అమ్మా, ఈరోజు మేమెంత కంగారు పడ్డామో తెలుసా? హిమ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఏంటి మనోరాలా, ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీ అమ్మ అయితే ఎంత బాధపడిందో, ఎంత కుమిలిపోయిందో తెలుసా? ఏం కష్టం వచ్చిందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏంటిప్పుడు మీ అత్తగారు పంపించేస్తే మాత్రం నీ జీవితం అయిపోయినట్టేనా? నీకు ఈ మమ్మ ఉంది. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నీకే కష్టమూ రానివ్వను. ఏంటమ్మా హిమ ఇది? నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం. నీకే కష్టం వచ్చినా కాపాడుకోవడానికి మేమున్నాం. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు. నీకే సమస్య ఉన్నా నీ పక్కనే నీ వదులున్నారు, వాళ్ళకి చెప్పమ్మా. అసలు వీళ్లే సమస్య. నీ పెద్ద కూతురు వల్లే కదా ఇది బిడ్డని కోల్పోయింది. ఆ బిడ్డని కోల్పోవడం వల్లే కదా ఈ సువర్ణ నోటికొచ్చినట్టు నా కూతురు నంది. స్వీటీ, వీళ్ళందరూ కాదు. ఇక నుంచి నీకు ఏ సమస్య ఉన్నా నాతో చెప్పు. అదేదైనా సరే నేను తీరుస్తాను. నా కూతురు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పటి వరకు మీరు చేసిందంతా చాలు. ఇంకెవరు దీని జోలికే రావద్దు. ఇంకోసారి దానికి పరిస్థితే వస్తే దానికి కారణమైన వాళ్ళ అంతు చూడకుండా మాత్రం వదిలిపెట్టను. అత్తయ్య, హిమ ఇంకోసారి ఇలాంటి పని చేయదు. అవును, ఇలాంటి తప్పు నిర్ణయం నా చెల్లెలు ఇంకా జీవితంలో తీసుకోదు. అంతలా మీరిద్దరూ కలిసి దాన్ని మోటివేట్ చేశారా? మేమేం మోటివేషన్ చేయలేదు అత్తయ్య. మరి ఎలా చెప్తున్నారు? హిమకి నిజమేంటో తెలియక, తనకి జరిగిన నష్టాన్ని దిగమింగుకోలేక ఆ ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు హిమకి నిజం తెలిసిపోయింది. ఏం నిజం తెలుసుకుంది? ఆ నిజమేంటో మాకు చెప్పండి. ఇంట్లో అందరూ చనిపోయింది అనుకుంటున్నా హిమ బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఏం నువ్వు మాట్లాడేది? నిజమత్తయ్య, హిమ బిడ్డ పురుట్లో చనిపోలేదంట. బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాడంట. మరి ఆ బిడ్డ ఎక్కడున్నాడు? ఆ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు బిడ్డ పురిట్లోనే చనిపోయాడని చెప్పారు? ఇదంతా ఆ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న స్కామ్ నాన్న.
అత్తయ్య గారు, హా? ఏంటి? వాళ్లే మనకు అబద్ధాలు చెప్పి పుట్టిన బిడ్డల్ని బయట వాళ్ళకిచ్చి అమ్మేస్తారంట. ఇదంతా మీకెవరు చెప్పారు? స్వయానా హాస్పిటల్ నర్సే చెప్పింది. హిమ బిడ్డని కూడా వాళ్లే అలానే మాయం చేశారంట. బిడ్డని మాయం చేసిన వాళ్ళ వెనకున్న వాళ్ళు ఎవరో తెలియదు. కానీ త్వరలోనే వాళ్ళెవరో తెలుసుకుంటాం. అలాగే హిమా బిడ్డని కూడా వెతికి పట్టుకుంటాం. ఇంత ముదనష్టపు మంద తయారయ్యారేంటి? చిన్న చిన్న పసిబిడ్డల్ని మాయం చేసే మనుషులు అసలు మనుషులేనా? అలాంటి వాళ్ళని పట్టుకొని బహిరంగంగా ఉరి తీయాలి. ఎవరి వెనకాల ఎవరున్నా, ఎంత పెద్ద తలకాయలున్నా వదిలిపెట్టం. ఏమంటారు అత్తయ్య? మీరు చెప్పింది నిజమే. అలాంటి వాళ్ళని మాత్రం వదలకూడదు. అత్తయ్య, మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. మమ్మ, నా బిడ్డను ఎలాగోలా తీసుకొచ్చి నాకు ఇవ్వు మమ్మ. హిమా, నీ బిడ్డని నీ దగ్గరికి ఎలాగైనా తీసుకొస్తాం. అవును హిమా, ఇక నుంచి మేమందరం అదే పనిలో ఉంటాం. పిన్ని, మీ ఇంటి వారసుడు చనిపోలేదు. మా ఆడపడుచు నష్టజాతకురాలు కాదు. బిడ్డ దొరకగానే సారి తీసుకుని మరీ హిమని మీ ఇంటి కోడలి హోదాలో మీ ఇంటికి తీసుకుని వచ్చి బిడ్డని హిమని మీకు అప్పగిస్తాం. ఆ బిడ్డ అన్ని సమస్యలకి పరిష్కారం. మీరే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడు నా మేనల్లుడు. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. వాడిని కాపాడి తీసుకొస్తాను. అమ్మ కృష్ణ, హిమ మొహం చూడు ఎలా వాడిపోయిందో. లోపలికి తీసుకువెళ్ళండి. కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. పద హిమ, వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.